అంటే లార్జర్ దెన్ లైఫ్ అంటాం సినిమాని. సో కల్కి లాంటి అద్భుతాన్ని మనందరికీ అందించిన నాగ్ అశ్విన్ గారు కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని చూసినప్పుడల్లా సక్సెస్ఫుల్ అయ్యి కూడా ఇంత సింపుల్గా ఉండడం ఎలా అనిపిస్తుంది అనమాట. ఆయన దగ్గర నేర్చుకోవాలి, ఆయన చూసి నేర్చుకోవాలి డెఫినెట్లీ. సో హీ సో సింపుల్ బట్ సూపర్ డూపర్ హిట్స్ బ్యాక్ టు బ్యాక్ అందిస్తున్న డైరెక్టర్ అనమాట. అండ్ నా ఇప్పుడు ఏం చేద్దామంటే కొంతమంది యాక్టర్స్ని మనం వేదిక మీదకి పిలుద్దాము. దాంట్లో ముందు ఇక్కడ బాపు స్టోరీతో పాటు ఒక లవ్ స్టోరీ కూడా ఉంది. ఆ లవ్ స్టోరీకి సంబంధించిన ఇద్దరు వ్యక్తుల్ని పిలుద్దాం. మనీ ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. అండ్ అలాగే అబిత ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. అండ్ ద బ్యూటిఫుల్ గార్జియస్ యాక్ట్రెస్ ధన్య బాలకృష్ణ గారిని కూడా వేదిక అసలు స్వాగతం పలుకుతున్నాము. అండ్ దీంట్లో చాలా న్యాచురల్గా అందరూ మేకప్లు లేకుండానే నటించారనమాట. ఆ సినిమా డిమాండ్ చేసింది, అలా స్క్రిప్ట్ డిమాండ్. ఫస్ట్ విల్ గో విత్ మనీ. మేం ఫేమస్లో బాగా ఫేమస్ మనీ. గో హెడ్ మనీ. అందరికీ నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఈ సినిమాని ఆడియన్స్కి ఇంకా దగ్గర చేయడానికి, మాకు సపోర్ట్ చేయడానికి వచ్చిన మా గెస్ట్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో అండ్ మా సినిమా అనౌన్స్ చేసినప్పటి నుండి టీజర్, రైట్ ఫ్రమ్ ద టీజర్, ట్రైలర్, సాంగ్స్ అన్నీ లాంచ్ చేయడానికి అన్నిటికీ హెల్ప్ చేసిన మా ఇండస్ట్రీ నుండి చాలా సపోర్ట్ వచ్చింది. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మేము లాస్ట్ 2 days నుండి ప్రీమియర్స్ అవన్నీ చేస్తున్నాం. చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఐ థింక్ 21st February మీరు థియేటర్లో చూసిన తర్వాత నాకు ఒకటే రిక్వెస్ట్ ఏంటి అంటే, మీరు ఈ సినిమా చూసి నచ్చితే మిగతా వాళ్ళందరికీ షేర్ చేయండి. అదొకటి నా స్మాల్ రిక్వెస్ట్ ప్లీజ్. ఎందుకంటే దానిపైనే డిపెండ్ అయి ఉంటుంది ఈ సినిమా రిజల్ట్ ఏంది అనేది. ఇట్లాంటి చిన్న సినిమా అనడం కరెక్ట్ కాదేమో, బట్ కొత్త సినిమా, ఇది ఆడియన్స్ ఎంకరేజ్మెంట్ ఉంటేనే అవుతుంది. అండ్ మా బాపు అనే సినిమా ఐ థింక్ ఫస్ట్ సక్సెస్ టైటిల్ దగ్గరనే కొట్టింది అనుకుంటున్నా. యాక్చువల్లీ ఫస్ట్ ఈ సినిమాకి టైటిల్ వేరే టైటిల్ ఉండే. మా ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ బాపు అని చేంజ్ చేశారు. అక్కడ నుండి ఒక పాజిటివ్ ఫీలింగ్తోనే వెళ్తా వస్తుంది. ఐ హోప్ ఈ 21st తర్వాత కూడా అదే పాజిటివిటీ కంటిన్యూ అవుతుందని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మనీ. థ్యాంక్ యూ సో మచ్.